హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ కనెక్ట్స్. మన ప్రీవియస్ వీడియోస్లో నేనైతే హనుమాన్ చాలీసా అండ్ హనుమాన్ సంకల్పం కోసం అయితే ఒక 2 to 3 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అయితే చాలా బాగా రీచ్ అయినవి. రీచ్ అవ్వడం అనేది గ్రేట్ కాదు, కానీ నేను ఏదైతే సంకల్పం కోసం చెప్పానో, అంటే హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి అండ్ నా లైఫ్లో హనుమాన్ చాలీసా వల్ల నా లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది అని అయితే నేను ఆ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కదా. సో చాలామంది చాలా డౌట్స్ నన్ను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అడిగారు అండ్ ఆల్సో ఈవెన్ కామెంట్స్లో కూడా చాలా డౌట్స్ అయితే అడిగారు. సో మీ అందరి డౌట్స్ క్లారిఫై చేద్దాము అని చెప్పి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది డౌట్స్ వల్ల కూడా ఇన్ బిట్వీన్ ఆగిపోవడం, లేదా ఇంకా స్టార్ట్ చేయకుండానే చాలా డౌట్స్ వల్ల సంకల్పం అనేది స్టార్ట్ చేయట్లేదు, లేదా మేము చేస్తున్న ప్రాసెస్ కరెక్టా కాదా అన్న డైలమాలో ఉన్న వాళ్ళందరికీ అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. లైవ్ ఇంటరాక్షన్, మీ డౌట్స్ ని క్లారిటీగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అలానే యూట్యూబ్ లో కూడా లైవ్ క్లాసెస్ ఆర్ వర్క్ షాప్ అయితే స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో మీ ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అయితే థాట్ వచ్చింది. సో ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మేనిఫెస్ట్ విత్ చాందిని వర్క్ షాప్ ఇచ్చాను. సో ఆ వర్క్ షాప్ లో నాకైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సో హ్యాపీ విత్ మై కంటెంట్. అలాగే నేను ఫాలో అయిన 45 days ఛాలెంజ్, నేను ఫాలో అయిన టైం టేబుల్, ఇవన్నీ కూడా వర్క్ షాప్ లో అయితే నేను లైవ్ గా చూపించాను. సో హ్యాపీ దట్ ఆఫ్టర్ వర్క్ షాప్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి అని చెప్పి 45 days ఛాలెంజ్ ని స్టార్ట్ చేశారు. అలానే టైం టేబుల్ కూడా వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకుని నాకైతే షేర్ చేసి మేము పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నామా అండ్ మీ కంటెంట్ చాలా బాగుంది అని చెప్పి చాలా మంచి ఫీడ్బ్యాక్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సో మీరు కూడా మీ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి, అలాగే మేనిఫెస్టేషన్ చేద్దాము, కానీ మాకు ఒక మంచి గైడెన్స్ లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ ఓవర్ మై ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను చూడండి, చాందిని కనెక్ట్స్ అని. ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేస్తే యూ కెన్ ఫైండ్ మై అకౌంట్. ఇన్స్టాగ్రామ్ లేదు అని కొంతమంది అంటున్నారు. సో వాళ్ళైతే నా మెయిల్ కి అయితే మెయిల్ చేయొచ్చు. నా మెయిల్ ఐడి వచ్చేసరికి chandini@gmail.com. ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. చాలా మంది నాకు మెసేజ్ చేసేది ఏంటి అంటే, హనుమాన్ చాలీసా అండ్ హనుమాన్ సంకల్పం రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ హనుమాన్ సంకల్పం నేమ్లోనే తెలుస్తుంది కదా, ఒక సంకల్పం. మనం ఒక సంకల్పాన్ని, అది మీకు లైక్ ఏం చేసినా సరే, చాలా కష్టమైన ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్నారు, మీకు ఒక డిజైర్, ఒక కోరిక అనేది మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా మీకు సక్సెస్ అనేది రావట్లేదు, హనుమాన్ హెల్ప్తో ఫుల్ చేసుకోవచ్చు హనుమాన్ సంకల్పంతో. సో హనుమాన్ సంకల్పంకి ఒక ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ నేను డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి వాళ్ళకైతే ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను. హనుమాన్ సంకల్పం చేయాలి అనుకున్న వారు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అయితే లేవాలి. బ్రహ్మ ముహూర్తం అనేది అందరికీ ఒకటే టైంలో అయితే స్టార్ట్ అవ్వదు. సన్ రైజ్ ఉంటుంది కదా, మీ ఏరియాలో సన్ రైజ్ కంటే 1.5 hour, ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 1 hour 36 minutes ముందు బ్రహ్మ ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయ్యి అది 48 minutes అయితే ఉంటుంది. సో ఈ టైంలోనే మీరు నిద్ర లేచి అండ్ హనుమాన్ సంకల్పాన్ని అయితే స్టార్ట్ చేయాలి. లైక్ నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి, లైక్ ఫ్రెష్ క్లోత్స్ వేర్ చేసి, ఫ్రెష్ క్లోత్స్ ధరించి, హనుమాన్ పటం, హనుమాన్ ఫోటో ఆర్ హనుమాన్ ఐడల్కి లైక్ ఫ్రూట్స్ అండ్ ఆల్సో దేశీ ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక క్లోత్ తీసుకొని ఆ క్లోత్ వేసుకొని కింద దాని మీద కూర్చొని హనుమాన్ చాలీసాని 11 times అయితే చదవాలి. ఓకే, ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా 11 days అయితే ఫాలో అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ క్లోత్స్ అయితే ధరించి హనుమాన్ పటాన్ని ఆర్ హనుమాన్ ఫోటోని క్లీన్ చేసుకొని హనుమాన్ పటానికి ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ప్రసాదంగా పెట్టాలి. దేశీ ఆవు నెయ్యితో దీపాన్ని అయితే వెలిగించి ఒక క్లోత్ మీద కూర్చొని 11 times హనుమాన్ చాలీసా అనేది చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇదే ప్రాసెస్ 11 days ఫాలో అవ్వాలి. సో హనుమాన్ చాలీసా ఈజ్ డిఫరెంట్ అండ్ హనుమాన్ సంకల్పం అనేది డిఫరెంట్. ఓకే, హనుమాన్ సంకల్పంలో హనుమాన్ చాలీసాని 11 times అయితే చదువుతాం ఈచ్ డే. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇదైతే ఐదర్ ట్యూస్డే ఆర్ సాటర్డే
ట్యూస్‌డే లేదా సాటర్‌డే అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ మీరు ట్యూస్‌డే స్టార్ట్ చేశారు, ఇన్ బిట్వీన్ ఏదో ఒక రీజన్ వల్ల బ్రహ్మ ముహూర్తంలో లేవకుండా లేట్‌గా లేవడం, లేదా ఏదైనా ఇన్ బిట్వీన్ ప్రాబ్లమ్ రావడం, లేదా గర్ల్స్‌కి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, అలా రావడం వల్ల ఏదైనా మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇన్ బిట్వీన్ ఆగిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇఫ్ మీరు ట్యూస్‌డే స్టార్ట్ చేశారు, థర్స్‌డే మీరు చేయలేకపోయారు అనుకుంటే, మళ్ళీ అగైన్ సాటర్‌డే నుంచి డే 1 కౌంట్ చేయాలి. లేదా మళ్ళీ ట్యూస్‌డే నుంచి డే 1 కౌంట్ చేయాలి. కొంతమంది నాకు అక్క ఆల్రెడీ 9 డేస్ కంప్లీట్ చేసేసాను. బట్ ఇప్పుడు నాకు లైక్ పీరియడ్స్ వచ్చినవి. నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలా? లేదా 10, 11 డేస్ ఈ 2 డేస్ చేసేయచ్చా అని అడుగుతున్నారు. మీరు కన్ఫర్మ్‌గా రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ డే 1 నుంచి కౌంట్ చేయాలి. సో, హనుమాన్ సంకల్పం అనేది మీరు అనుకున్నంత ఈజీగా అయితే కంప్లీట్ చేయలేరు. ఎవరికైతే చాలా లైక్ పట్టుదలతో నేను చేస్తాను, నా సంకల్పం లైక్ నేను అనుకున్న కోరిక ఎలా అయినా హనుమాన్ తీరుస్తారు అన్న నమ్మకం, అన్న కాన్ఫిడెన్స్ ఉంటది చూడండి, వాళ్ళే కంప్లీట్ చేయగలరు యాక్చువల్లీ. చాలామంది హనుమాన్ చాలీసా నేను ఏది ఫాలో అవుతాను అని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ అయితే నేను ఆన్‌లైన్‌లో ఒక పీడీఎఫ్ ఉన్నది. సో, ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని నేను ఫాలో అయ్యేదాన్ని. దెన్ ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్‌లో బిర్లా మందిర్‌లో హనుమాన్ చాలీసా బుక్ అయితే తీసుకున్నాను. సో, ఆ బుక్ చూసే నేను ఫాలో అవుతాను. ఇఫ్ మీకు హనుమాన్ చాలీసా పీడీఎఫ్ ఆన్‌లైన్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్లేస్ చేశాను. సో, మీరైతే ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని చూసి ఫాలో అయిపోవచ్చు. నేను పర్సనల్లీ అదైతే ఫాలో అయ్యాను. అండ్ ఆల్సో చాలామంది మెసేజెస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికోసమే చేశారు. లైక్ హనుమాన్ చాలీసా మీరు ఫాలో అయ్యేది షేర్ చేయండి అని చెప్పి. సో, అదైతే డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఆల్సో బజరంగి బాన్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో మెన్షన్ చేశాను. 11థ్ డే కంటిన్యూస్ 11 డేస్ ఈచ్ డే 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివాక 11థ్ డే బజరంగి బాన్ చదవండి అని చెప్పాను. అండ్ ఆల్సో అది చాలా పవర్‌ఫుల్ అని కూడా చెప్పాను. సీ మీకు చాలా పెద్ద కష్టమయుండి లైక్ ఆ డిజైర్ అనేది ఏం చేసినా ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు అనుకుంటేనే బజరంగి బాన్ అనేది చదవండి. లేకపోతే జస్ట్ హనుమాన్ చాలీసా చదివితే సరిపోతది. బికాజ్ బజరంగి బాన్ అనేది చాలా పవర్‌ఫుల్. చాలా పెద్ద కష్టం అని అనుకుంటేనే బజరంగి బాన్ అనేది చదవండి. అయితే పర్సనల్లీ చాలా రేర్‌గానే చదివాను అది. నాకు చాలా పెద్ద లైక్ ఏమనాలి నాకు చాలా పెద్ద హర్డిల్ అన్నప్పుడే అది నాకు కన్ఫర్మ్‌గా ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకున్న విష్‌కి మాత్రమే నేను బజరంగి బాన్ అనేది చదివాను. అండ్ ఆల్సో చాలామంది ఆ బజరంగి బాన్ ఎక్కడ ఫాలో అయ్యారని కూడా అడిగారు. నేనైతే ఒక వీడియో చూసే ఫాలో అయ్యాను. అయితే మీకు అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మెయిన్‌లీ నాకొచ్చే క్వైరీస్‌లో హనుమాన్ చాలీసా అండ్ బజరంగి బాన్ ఈ 2 అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే మీకు లింక్స్ అయితే షేర్ చేస్తాను. సో, చాలామంది లైక్ మేము హాస్టల్‌లో ఉంటున్నాము. మేమెలా చెయ్యాలి అని అయితే అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను కూడా పీజీలో ఉండే ఇవన్నీ ఫాలో అయ్యాను. సో, ఇఫ్ మీకు ఎలా ఫాలో అయ్యాను, ప్రొసీజర్ ఏంటి, లైక్ ప్రాసెస్ ఏంటి అని మీకు ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలి అని ఉంటే అంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్సో చాలామంది మేనిఫెస్టేషన్ విత్ హనుమాన్ చాలీసా ఈ ప్రాసెస్ కూడా ఏంటి, ప్రొసీజర్ ఏంటి అని అడిగారు. ఇఫ్ నాకు ఎక్కువ క్వైరీస్ వస్తాయి, లైక్ ఎక్కువ కామెంట్స్ వస్తాయి ఈ వీడియోకి, డెఫినెట్‌గా హనుమాన్ చాలీసా విత్ మేనిఫెస్టేషన్ నేను ఎలా పర్సనల్లీ ఫాలో అయ్యాను అన్న వీడియో కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. హోప్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోస్‌లో అయితే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థాంక్ యూ.